ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవాదేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావము ఆయనకే కలుగునుగాక. మన యేసుకే స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియ మిత్రులారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనములండి. గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. శుభోదయ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారు కదండి? మీరు బాగుండాలండి. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యముతో ప్రతిదినము మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ది కింగ్డమ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీ వారి నుంచి మీకు అనుదినము వాక్యము ఉచితముగా ఇవ్వబడుతుంది. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా నేను వాక్యమును ప్రార్థన చేసుకుని ధ్యానించినప్పుడు ఒక అంశమును దేవుడు నాతో మాట్లాడతాడు, అంటే నన్ను ధైర్యపరుస్తాడు. పరిశుద్ధ వాక్య రెఫరెన్స్ అన్ని తీసుకొని ఈ విధంగా నేను దేవుని యందు ఆనందిస్తున్నాను. నా ప్రియ స్నేహితులు కూడా వాక్యాన్ని బట్టి ఆనందించాలి, ధైర్యంగా ఉండాలి. ఈరోజు నేను తీసుకున్నటువంటి అంశము తొందరగా మాట్లాడండి, నిదానంగానే ఒక్కొక్క మాటను వివరిస్తాను. దేవుడు నాకు నేర్పిన విషయాలు మీకు ఉపదేశిస్తాను. దేవునికి స్తోత్రం అండి. ఇది కేవలము దేవుని కృప మాత్రమే. మీరు వాక్యము ఉచితంగానే ఎందుకంటానంటే ఎవరి దగ్గరికి కూడా నేను ఏమీ ఆశిస్తలేదు. ప్రభు ఆశీర్వాదము, ప్రభు దీవెన వస్తే చాలు. మీరు వాక్యం విని బలపడి ఆశీర్వాదములు పొందాలని నా యొక్క ఆశ. ఇది అందించిన వారు బ్రదర్ ఎం సుదర్శన్ రాజు. నా పేరు ఎందుకు చెప్తున్నంటే మీరు గుర్తుపెట్టుకొని ప్రార్థిస్తారని. ఓకే, ఇదంతా కూడా ఉపోద్ఘాతము. ప్రభు యొక్క మహాకృపను బట్టి నేను గత దినములన్నీ కూడా అంటే మనం చెప్పుకోవాల్సిన కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా, ప్రభుని స్తుతించాలి కదా. నవంబర్ మాసం అంతా కూడా నిన్నటి దినమున ఈ మధ్యలో చివరిలో కొద్ది శోధన కలిగినను దేవుడు కృపతో మనందరినీ కాపాడి ఆయన క్షేమంగా ఉంచి ఈ నెలాఖరు వరకు ఈ నవంబర్ మాసం అంతా కాపాడిన దేవాదేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమిత్రులారా, నా వాట్సాప్ స్నేహితులారా, ది కింగ్డమ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీ నుంచి మీకు ప్రేమతో నేను వినయముతో రోజు మీకు ఒక అంశాన్ని ఇవ్వాలని ఒక ప్రేరేపణ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృప అది. కాబట్టి దేవునికే స్తోత్రము స్తుతి. మరి ఇంకొక విషయం చెప్పాను మీకు. నవంబర్ మాసం అంతా కూడా నన్ను, నా కుటుంబాన్ని సురక్షితంగా కాపాడి మరి దేవుడు ఆరోగ్యంగా ఉంచినందుకు నేను కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి శుభాభివందనాలు. గుడ్ మార్నింగ్. హల్లెలూయా. ఇది అయిపోయింది. ఇప్పుడు వాక్యమును మాట్లాడదాం. ధైర్యము. ఏ ధైర్యం అండి? దేవుడిచ్చే ధైర్యము. ధైర్యం అంటే తెలుసు కదా, ధైర్యంగా ఉండరా అంటారు చాలామంది పెద్దలు. మన పెద్దలు ఏదైనా శోధన బాధ వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకో, ఎవరైనా పోయినప్పుడు అంటే ఒక మీకు అర్థమయ్యేయాలని నేను ఇలాగ మాట్లాడుతున్నానండి. ధైర్యంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. ధైర్యం ఎలా కలుగుతుంది? ధైర్యం యొక్క ఫార్ములా ఏంటి? పరిశుద్ధ గ్రంథం ఏమి నేర్పిస్తుంది? ఇది అందరికీ కావాలండి. అందరికీ, క్రైస్తవులైన వారికి, క్రైస్తవులు కాని అన్యులకి, అందరికీ ధైర్యాన్ని అందరూ కోరుకుంటారు. ధైర్యాన్ని ఏమంటారండి ఇంగ్లీష్లో? డేర్డ్ అంటే డేర్, డిఏఆర్ఈ. దీని యొక్క అర్థాన్ని అంటే ఎబ్జర్వేషన్ చెప్పడం నాకు అలవాటు కదా, చివరిలో చెప్తానండి. ఈరోజు నేను తీసుకున్న అంశము దేవుడే నా ధైర్యము. చూడండి, మీరు నా యొక్క గ్రూపులో ఉన్న రిఫరెన్స్ని గమనించండి ప్రభునందు పిల్లరా. అయితే ధైర్యం ఎలాగొస్తుంది? ధైర్యం ఎలా కలుగుతుంది? దేవుడిచ్చేటువంటి బహుధైర్యము, గొప్ప ధైర్యము, దేవుడిచ్చేటువంటి గొప్ప ధైర్యము మనకు కావాలి. ఉదాహరణకు బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారండి. ముందుగా ఇంట్రడ్యూస్ చేస్తాను. దావీదు ధైర్యానికి సింహము, అంటే సింహానికి సింబలు ఏంటండి? సింహాన్ని ధైర్యానికి
మరి గుర్తుగా పెట్టుకుంటాం. చాలామంది సింహం గుర్తుని పెట్టుకుంటారు. మన దేవుడైన యేసుక్రీస్తు యోధాగోత్రపు కొదమ సింహం. సింహాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ధైర్యానికి సింబల్ అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఇవి క్యాచ్ చేయండి, గ్రహించండి. అర్థాన్ని, ప్రతి మాట యొక్క అర్థాన్ని మీరు తెలుసుకుంటే ఎంతో ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. వాక్యం మనలను ధైర్యపరుస్తుంది. దేవుడు మోషేను ధైర్యపరిచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు 40 సంవత్సరములు ఆ యొక్క 6 లక్షల మంది దేవుడు వారిని నడిపించినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడండి. వాక్యాధారంగానే మాట్లాడతానండి. దేవుని నామానికి సమస్త మహిమ స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములో జీవించేటప్పుడు ఆయన యొద్దకు వచ్చిన వారిని, రాని వారిని అందరినీ ఎంతో ధైర్యపరిచాడండి. కుమారి, కుమారుడా, ధైర్యము తెచ్చుకో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ధైర్యం గురించి మాట్లాడాలి కనుక ఆ సందర్భంగా వచ్చేటువంటి వాక్యాలు. దేవునికి స్తోత్రం. ప్రభు కృపను బట్టి నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ధైర్యం ఇచ్చాడు. యోబు గారు అంటాడు ఒక మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే మనం ఏం కలిగి ఉండాలండి? ప్రభు అయిన యెహోవా యందు, యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించాలి. అది మొట్టమొదటి సూత్రం. నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీ భక్తే నీకు ధైర్యం ఇస్తుంది. మీకు అర్థమైంది కదా? ఈసారి వాక్యంలోకి వెళ్దాను. వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి మహాజ్ఞాని దావీదు కుమారుడు యొక్క సన్న డేవిడ్ సొలొమోను గారు రచించినటువంటి ఒక సామెత గ్రంథం మీకు మొట్టమొదట ఇచ్చానండి. మరి సామెతల గ్రంథము నేను చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మాట ఇది. ఈ యొక్క ధైర్యం అనే అంశానికి మరి మూల వాక్యము. దీన్ని వాక్యాంశంగా తీసుకున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఈ మాట మరొకసారి చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. నీకు బహుధైర్యం పుట్టాలంటే, ఈ లోకంలో ఉన్న శత్రువులను ఎదుర్కొనాలంటే, ఈ లోకాన్ని జయించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే ధైర్యము. ధైర్యం కావాలా వద్దండి? స్నేహితులారా, అమలారా, స్నేహితులారా, సహోదరులారా, బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ మిత్రులారా, మీరు ధైర్యంగా ఉండాలి. అంటే అది ఎలా కలుగుతుంది? బైబిల్ చెప్తుంది. బైబిల్ సూత్రం ఏంటి? బైబిల్ ఫార్ములా. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మాకు తెలిసిలేండి, మాకేం చెప్పలేదు అని అనుకోరని నేను అనుకుంటున్నాను. నెగిటివ్గా అనుకోకూడదు కదా. ధైర్యంగా ఉండండి. దేవుడు నా ధైర్యము, యేసుక్రీస్తే నా ధైర్యము. ఈ మాటలు మీకు అర్థమవుతున్నందుకు దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా వందనాలు, ప్రేమతో చెప్తున్నానండి. ఈరోజు ఎత్తుకున్న అంశము ధైర్యము. దేవుడే మనకు ధైర్యం ఇస్తాడు. నువ్వు ఆయన నమ్మాలి. చూడండి, ఇంకో మాట చెప్తానండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఇదే సామెతల గ్రంథం మహాజ్ఞాని సొలొమోను రాసిన 28వ కీర్తన, మరి 28వ సామెతలు అధ్యాయము 28వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. ఏమని ఉందండి? ఎవడునూ తరమకుండానే మరి దుష్టుడు, బలహీనులు, భక్తిహీనులు పారిపోతారు. కానీ దేవుడు మనకు భక్తినిచ్చాడు. యేసుక్రీస్తునందలి మరి నీతినిచ్చాడు. మనల్ని క్షమించి నీతిమంతులుగా చేశాడు. ఇదే మన ధైర్యం. మనం ఎప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినా ప్రభు కృపాసనం వద్దకు చేరుకుందాం. అంటే పౌలు గారు అంటారు, చాలా చక్కని మాటలు, చాలా ముచ్చటైన మాటలు, అద్భుతమైన మాటలు బైబిల్లో ఉన్నాయండి. ఆ మాటలు అర్థాన్ని తెలుసుకున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుందండి. నీ వాక్యము వెల్లడి ఎగుడుతారని వారికి వెలుగు కలిగిను, వారికి ధైర్యం కలిగిను. దానియేలుని అక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. ఆయనకు మరణశాసనము రాయబడింది. ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో అతనికి మరి మనకు తెలుసు కదండి కథ. మరి దానియేలుకి ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు ఒక శాసనాన్ని ఆయన సంస్థానంలో ఉన్నటువంటి పెద్దలు కుట్రతో, అసూయతో, రాజా నీవే దేవుడు, నిన్ను తప్ప మనకి కథ తెలుసు, ఇంకెవరిని పూజించకూడదు, ఎవరిని ప్రార్థించకూడదు అని శాసనం వచ్చినప్పుడు దానియేలు గారు
భయభక్తులు విడిచిపెట్టలేదండి, యథార్థతను విడిచిపెట్టలేదు, జీవము గల దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదాహరణ ఎందుకు చేసుకుంటే ధైర్యాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. దానియేలు ప్రార్థన మానలేదండి. చూడండి, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి, అంటే బలములోనే ధైర్యం ఉంటుంది. నువ్వు బలవంతుడిగా ఉన్నావంటే నువ్వు దేన్నైనా ఎదిరించగలవు. దానియేలు అంటే దేవుని యందు బహుప్రియుడు. దానియేలు అన్నా మరి దావీదన్నా డేవిడ్ అనే మాటకు ఏమని వస్తుందో తెలుసా? మరి బహుప్రియుడు అంటే డియర్. దావీదుని ఏమంటారు? డియర్ అంటే దేవుడికి బహుప్రియమైన భక్తుడు, నా హృదయానుసారుడైన మనుషుడు అని సాక్ష్యం కూడా పొందుకున్నాడు కదండి. దైవ సేవకులారా, ఇవన్నీ మీకు తెలుసు. అయితే మీరు నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు, అనేక మందికి మీరు ఉపదేశం చేస్తున్నారు. దైవ సేవకులకి నేను చాలా వందనాలు చెప్తున్నాను వినయంతో. మీరు ఇంకా ధైర్యంగా ఉండి సువార్తలో పౌలు వలె పోరాడాలని నాకు మీకు కూడా ఈ వాక్యాది సందేశాన్ని ధైర్యం గురించి చెప్తున్నానండి. ఈయన మాటల్లో తప్పు దొరికితే క్షమించగలరు. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు వినండి. ధైర్యం ఇచ్చేవాడు దేవుడే. దానియేలుకు గొప్ప ధైర్యం ఇచ్చాడు. ఆ శాసనం వచ్చినా కానీ అతడు యెరూషలేములోకి, అంటే యెరూషలేము తట్టు కిటికీ తెరుచుకొని మేడగదిలోకి వెళ్ళిపోయి దానియేలు మోకాళ్ళ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అతడు ఆ శాసనం ఏంటి? ఎవడైనా ప్రార్థన చేసుకున్నా, ఎవరికైనా మురుక్కునా వాడిని ఏం చేస్తారంట? సింహాల బోన్లో వేసేస్తారంట. ఒక 10 సింహాలు ఉంటాయండి. ఆ యొక్క ఆకలితో ఉంటాయి. పెద్ద గుహ. ఆ గుహలో, ఆ కొండలో తొలిసిన గుహలో, రాజుగారు ఏర్పాటు చేసిన గుహలో, మరి ఆ గుహలో వేస్తే ఎముకలు కూడా పిప్పి పొడుం చేసేస్తాయండి. కానీ జీవము గల దేవుని సేవకుడైనటువంటి, ఆయనకు ప్రియుడైన దానియేలుని ఆయన దేన్ని లెక్క చేయలేదండి. ఆయనకున్న ధైర్యం చూసారా? అది ఇది ఎందుకు ఈ సబ్జెక్టుకి సరిపోయిన ఉదాహరణ అండి. దానియేలుని దేవుడు ఆయన నడిపించాడు, కాపాడాడు. సింహాల బోల్ని వేసిన ఆ ప్రభుని, ఆ యొక్క దానియేలుని దేవుడు కాపాడి ఆ సింహాలు ఏమీ చేయలేకపోయింది. రాజుగారికి చాలా ఆశ్చర్యమైంది. రాజుగారికి కూడా దానియేలు అంటే ఇష్టమే. దేవుని జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నా ప్రియుడా, నీ దేవుడు రక్షించగలిగిన ఉదయాన్నే లేచిపోయి రాజుగారు ఆ సింహాల బోన్ దగ్గరికి వచ్చినప్పుడు బోన్లో వేసిన వారిని ఆ యొక్క ఏసి శిక్షించి దానియేలుని, ఆ దానియేలు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కుట్ర పన్నారో వారిని, వారి కుటుంబాన్ని ఆ సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలుని ఏమీ చేయలేదండి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎలాగ వెళ్ళాడో అలాగా జస్ట్ రెస్ట్ తీసుకున్నాడు అంతే. దేవుడు దానియేలుతో తోడుగా ఉన్నాడు. నీ దేవుడు, నా ప్రభు నీకు తోడై ఉంటే నీకు ఎంతో ధైర్యం ఉంటుంది. బైబిల్ అంతా కూడా మరి మనం చూసినప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడండి. యోసేపు కలిగిన శ్రమ తెలిసిండి ఎన్నెన్నో, కానీ దేవుని యందు భయభక్తులు విడచలేదు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగినట ద్వారా మీకు ధైర్యము పుట్టించును, దీవెన పుట్టించును. మరి యోసేపు ధైర్యం కలిగి, దేవుని భక్తులు కలిగి, దేవుని యందు యథార్థవంతుడై, తన తండ్రి చెప్పినటువంటి నియమాలు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ యోసేపు దేవుడికి ఇష్టడు గనుక యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదండి. నేను నీకు తోడై ఉంటాను. మనకు కూడా ఇదే ధైర్యం అండి. నిన్ను విడువను, ఎడబాయను, నేను నీకు తోడై ఉన్నాను యెహోషువతో అంటాడు. మోషేకు ఏ విధంగా అయితే నేను తోడుగా ఉన్నానో, నీవు నడుచు మార్గమంతటిలో ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించు, నేను నీకును తోడై ఉంటాను. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను. నీకు రిఫరెన్స్ పెట్టానండి. మీకు ఆ రిఫరెన్స్ రెడ్ కలర్లో ఉంటుంది, చదవండి. కాబట్టి నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నిబ్బరం కావాలని, హృదయానికి నిబ్బరం కావాలంటే అది యేసు యొద్దే దొరుకుతుంది. మీకు ధైర్యం గురించి చెప్తున్నాను. కాబట్టి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అతన్ని ఎంత గొప్పగా వృద్ధి చెందించాడండి. తన అన్నదమ్ములు అతన్ని ఎంతో హింస పెట్టారు.
ఇది కలలుగానే ఎవడు వచ్చాడని గోతులో పడేశారు. ఐగుప్తీయులకు మరి దాసత్వం కూపోయాడు, అమ్మివేయబడ్డాడు. యేసుక్రీస్తుని చూపిస్తానండి. యోసేపు జీవిత చరిత్ర ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ యొక్క యోసేపు జీవితం జరిగింది. అతనికి ఐగుప్తు దేశంలో ఎంతో శోధన వచ్చింది. అతడు పోతీపరి భార్య ఇంటిలో ఎంతో శోధన అనుభవించాడండి. అయినా దేవుడు విడిచిపెట్టాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఇది యోసేపు గారి చరిత్ర యవనస్తులకి చాలా ఉపయోగపడుతుంది. పరిశుద్ధతను కాపాడుకోవాలండి, భక్తిని కాపాడుకోవాలి. అప్పుడే నీకు ధైర్యము మరి ఆశీర్వాదం కలుగుతుంది. మీకు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపుని దేవుడు ఐగుప్తు సామ్రాజ్యం మీద ప్రభువుగా, మహా ప్రధానాధిపతిగా, ఆ దేశానికే, ఐగుప్తు దేశానికి, ఆ దేశానికే కాదండి, చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా ఆయన అధికారి అయి మరి దేవుడు పరో రాజ్యములో ఐగుప్తులో అతన్ని ప్రధానిగా చేశాడు, గొప్ప రాజుగా చేశాడు. యాకోబుకి దేవుడు చేసిన వాగ్దానము యోసేపులో నెరవేరింది. ఎందుకు? ఒక మాట చదువుకుంటామండి బైబిల్లో. యెహోవా హస్తము యోసేపుకు తోడుగా ఉన్నది గనుక అతడు విడువబడలేదు. నేను నీకు తోడై ఉంటానని యెహోషువతో మోషేతో సెలవిచ్చినట్లు, మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువ కూడా తోడై ఉండి ధైర్యం చెప్పాడు. ధైర్యం కలిగి ఉండు, నీ హృదయాన్ని నిబ్బరం చేసుకొని మరి ఎరుకో దాటించాడు, ఎరుకో కోటలో కూర్చేయాడు, యోర్దానుని దేవుడు దాటించాడు. హల్లెలూయా. మరి ఎంతో ధైర్యము దేవుడు యెహోషువకు దయచేశాడని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. మీకు ధైర్యం గురించి ఇంకా ముందుకెళ్దామండి. ధైర్యంగా ఉండాలంటే మనం మొట్టమొదటికి ఏం చేయాలి? దీన మనసు కలిగి, మంచి హృదయం కలిగి, నిబ్బరం కలిగి ఉండాలి. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. ఇది మస్ట్ అండ్ షుడ్. నీ భక్తే నిన్ను ధైర్యంగా ఉంచుతుంది. నీవు దేనికి దిగులు పడవు. నేను కొన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఉద్యోగం పోయినప్పుడు ఏదో శోధన వచ్చి, స్నేహితులు కుట్ర వల్ల లేకపోతే నా విధేయత వల్ల ఉద్యోగం పోయినప్పుడు నేను దిగులు పడేవాడిని కాదండి. నాకు ఒక కృపాసనం, దేవుని సన్నిధి ఉంది కదా, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు మార్గం తెరిచి ఆశ్చర్యకరంగా మరి నా స్నేహితులు చాలామంది అలాంటి టైంలో నన్ను బలపరిచి, ధైర్యపరిచి నా కొరకు ప్రార్థించిన దైవజనులు ఉన్నారండి, నన్ను ధైర్యపరిచింది. మరి ఈ విధంగా దేవుడు నా పట్ల కృప చూపుడని సాక్ష్యం చెప్తున్నానండి. మరలా నిలబెట్టాడు. దావీదు అంటాడు, నా తల ఎత్తువాడవు నీవే. హల్లెలూయా. నీకు ధైర్యంగా ఉందనుకో, ఇలా సింహాలు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిగా జీవించు, న్యాయంగా జీవించు, భయభక్తులు కలిగి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ధైర్యం వస్తుంది. ఇంకో మాట చెప్పమంటారా? నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావు అంటే నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, నీ వ్యాధే నిన్ను అధైర్యపరుస్తుంది. చూడండి ఇక్కడ ఏం చేయాలంటే, మూడవదిగా పాపము విడిచి ఆయన ఆజ్ఞలు గైకుంటూ మరి పరిశుద్ధంగా ఉండి ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించేవాడు ధైర్యవంతుడు, ధన్యుడు. కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ ఇంకో పని చేయాలండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేని విషయము మీరు చింతపడొద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, నా వాట్సాప్ స్నేహితులారా, దేవుడు నీకు ధైర్యం ఇవ్వాలంటే ఇవి చేయాలి. దేవుని స్తుతిస్తూ ఉండు. ఎక్కడైనా శోధన వస్తుంది, బాధ ఉంది, ఉద్యోగంలో ఏదో నేను షాలేం ఫెలోషిప్లో మరి వెళ్తున్నప్పుడు నా ప్రయాణంలో దేవుడు కృప చూపించి క్షేమంగా తోడుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చేయండి. ఆ యొక్క శాలయంలో కూడా శోధన వచ్చినప్పుడు నేను అధైర్యపడలేదు, దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను. ఆయన చిత్తమే జరుగుతుంది. హల్లెలూయా. నాకు ఎన్నెన్నో పాఠాలు దేవుడు నేర్పించాడు షాలేం ఫెలోషిప్ నుంచి. బేతేలు బైబిల్షిప్ పరిశీలన నుంచి కూడా నేను నా యొక్క జీవితం అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ కూడా నేను ఆ సంఘంలో ధైర్యాన్ని పొందాను. దైవజనులు ఎంతో ప్రేమించి ధైర్యం చెప్పేవారు, ప్రార్థించేవారు. ఇది ప్రభు ప్రేమ. నా మిత్రులు, సహోదరులు అందరూ విశ్వాసులు చూడండి, సహవాసం విడిచిపెట్టొద్దండి. క్రైస్తవ సహవాసాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి. ఆ సహవాసంలో ఉండి ప్రార్థన చేస్తే
మీకు ధైర్యము దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. అందుకే ఆదివారమున ఆరాధనకి వెళ్లకుండా మానొద్దండి, డుమ్మా కొట్టొద్దు. నీ సొంత పనులు ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. కాబట్టి దేవుని సన్నిధిలో గడిపితే, భయభక్తులు కలిగి ఆయన్ని స్తుతించి ఆరాధిస్తే, మీకు అర్థమవుతుంది, ఆరాధించాలండి. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించి ఆశ్రయించి ఘనపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. నేను ఒక కథ దైవజనులు ఈ జెర్మియా గారు చెప్తున్నప్పుడు చాలా ధైర్యం వచ్చింది. నేను ఒక రాజంట పరిశుద్ధ ఉపకరణములలో మరి గర్వించి అందులో ద్రాక్షారసం పూసుకొని మరి ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో గర్వించి పార్టీ చేసుకున్నాడు అంటే. అయితే భక్తిని విడిచిపెట్టాడు. ఏ దేవుని వశమైతే నీ ప్రాణము, నీ రాజ్యము, నీ ఘనత ఉన్నదో అన్నీ స్థిరపడిపోయినప్పుడు గర్వం వస్తుందని జాగ్రత్తగా ఉండాలి. స్థిరపడినప్పుడు ఈ బెల్షెజర్ అనే రాజు మరి ఆ యొక్క పరిశుద్ధ ఉపకరణాల్లో మరి పరిశుద్ధంగా ఉన్నటువంటి వాటిల్లో అపవిత్రం చేసి పార్టీ చేసుకుంటే మెనీ టెకేల్ అని ఈ కథ అంతా, ఈ చరిత్ర మనకు తెలుసు. మెనీ టెకేల్ ఉపార్చున్ అని దేవుడు తీర్పు ఇచ్చింది. అతని ముఖం వికారమైపోయి అతని రాజ్యము తొలగిపోయింది. గర్వం తొలగిస్తాడు దేవుడు, కానీ దీనత్వంతో దీన మనసు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ విశ్వాసమే నీకు నీతిమంతునిగా చేస్తుంది. అబ్రహాము దేవుడు మరి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. వాక్యం చదువుకుంటాం. నేను ధైర్యం గురించి ఇంకా ముందుకు చెప్పానండి. కాబట్టి ధైర్యంగా ఉండాలంటే నీతిగా జీవించాలి. నీతిమంతులు సింహంలా ధైర్యంగా ఉంటారు. సింహము ధైర్యానికి సింహం. మనము రారాజు పుత్రులు అండి. మనల్ని దేవుడు రాజులైన యాజక వంశంగా చేశాడు. చీకటిలో నుంచి, బానిసత్వంలోంచి దేవుడు విడిపించి గొప్ప వెలుగుతో నింపాడండి. కాబట్టి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని మీరందరూ మనస్సున ధైర్యము కలిగి దేవుని ధైర్యముని అడిగితే ఇస్తాడండి. ఈ మాటలు దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి పాడెదను, కొనియాడెదను జీవిత కాలమంతా నా యేసుని నామముని. హల్లెలూయా. మహామహిమతో నా యేసు మేఘాసీనుడై దిగివాచును. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు రారాజై ఆయన మహిమ ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి గనుక లోకములో మరి రాబోయేటువంటి శ్రమను చూసి మనుషులందరికీ కూడా ధైర్యము చెడిపోతారంటే. మనుషులు ఎదురు చూస్తారు. ఆ యొక్క ధైర్యం లేక ఆ మహాశక్తులు, శాటిలైట్లు అంతరిక్షంలో మహాభయంకరమైన శ్రమ రాబోతుందండి. అప్పుడు మనుషులు ధైర్యం చెడిపోయి పర్వతములారా, గుట్టలారా మమ్మల్ని కప్పండి, మమ్మల్ని చంపేయండి, చావు కోరుకుంటారంటండి. అప్పుడు చావు రాదు. కాబట్టి మహారాజు సింహసీనుడు ఆయన గుర్రం మీద ఆయన బూరధ్వనితో ప్రధాన దూత శబ్దంతో రాబోతున్నాడండి. అదే మన నిరీక్షణ. దేవుడిచ్చిన ధైర్యాన్ని మనం ధైర్యం కలిగి దేవుని స్తుతిద్దాం. రాకడలో మనము దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలంటే మెలకువ కలిగి ప్రార్థించేవారే ధైర్యంగా ఉంటారండి. భయంకర తీర్పు రాబోతుంది, వాటన్నిటి నుంచి తప్పించబడాలి. ప్రభు ఒక మాట చెప్పండి, మీకు ఈ మాటను మీకు వివరిస్తాను. చాలా రెఫరెన్స్ ఉన్నాయండి. ధైర్యాన్ని ఎలా కలుగుతుందంటే చూడండి, ప్రభు అన్నాడు, యోహాను సువార్త ఈ యొక్క ధైర్యం అనే అంశానికి సంబంధించిన వాక్యం అండి. దీనికి దగ్గరగా ఉన్న వాక్యం ప్రభు చెప్పిన మాట, ప్రభు స్వయంగా పలికిన మాట. 16వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందాం అండి. చూడండి, నాయందు మీకు సమాధానం కలిగినట్లు, ఈ మాట మీకు ధైర్యం కలిగినట్లు, సమాధానం కలిగినట్లు, నెమ్మది కలిగినట్లు మీకు ఈ మాట చెప్తున్నాను. ఏమంటాడు? లోకములో, ప్రభునందు పిల్లరా, లోకములో నా ప్రియ బిడ్డలారా, లోకము శిష్యులతో అంటున్నాడండి ఆయన మాట. ఈ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించారు, ధైర్యం చెప్తున్నారు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. హల్లెలూయా. యేసయ్య ఇచ్చే మాట ఏంటండి ఈరోజు? ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా.
ప్రభు ఈ లోకాన్ని జయించాడండి, పాపాన్ని జయించాడు, సమస్తాన్ని జయించిన దేవునికి మహిమ కలుగు.